దీని మీద పార్టీ వేర్ కి బాగుంటుంది సారీ. ఓకే, మొత్తం నెట్టెడ్ వస్తుంది, ఇదంతా ఫ్లవర్ తో ఫిల్ అయిపోతుంది. మొత్తం ఇది హ్యాండ్ వీవింగ్ ఉంటుంది, హ్యాండ్లూమ్ సారీస్ ఇవి. మొత్తం హ్యాండ్ వీవింగ్ ఉంటుంది, అంతా థ్రెడ్ వర్క్ కట్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ కటింగ్ చేసి థ్రెడ్ వర్క్ చూడడానికి ఎంబోజ్ లాగా ఉంటుంది, హ్యాండ్ వీవింగ్. ఈ సారీస్ పార్టీ వేర్ కి లైట్ వెయిట్ చాలా బాగుంటాయి. సో ఇక్కడ నేను బార్డర్ వేస్తున్నాను, దీనికి మీరు ఎలా మ్యాచ్ చేస్తారో చూద్దాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ గోల్డ్ బార్డర్ వచ్చింది, మీరు కూడా గోల్డ్ తీస్తున్నారు. ఇది మొత్తం ఇలా ఫిక్స్ చేసి పీటా వర్క్ బదులు ఇది పీటా వర్క్ బార్డర్. చూసారంటే హెవీ లోడింగ్ ఉంటుంది అనమాట, మొత్తం మిషన్ వర్క్ వస్తుంది దీంట్లో. వచ్చి తర్వాత కటింగ్ వస్తుంది. ఇది రెడీమేడ్ బార్డర్. ఇది దీనికి ఏంటంటే దీన్ని అటాచ్ చేసి మేము దీన్ని మళ్ళీ పై నుంచి ఎంబ్రాయిడరీ చేస్తాం. ఓకే, ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసి గ్యాప్స్ లేదు, ఈ జస్ట్ ఈ ఎండ్ లో మొత్తం ఫిక్సింగ్ చేస్తాం ఇలాగా. ఇంకా మీకు పైకి లేవకుండా నీట్ గా మొత్తం ఎంబ్రాయిడరీ చేస్తాం, దానికి అటాచ్ అయిపోయి అటాచ్ చేస్తాను. ఇది మీకు ఈ బార్డర్ ఇంతే సరిపోతుందంటే ఇలాగే చేసుకోవచ్చు, లేదంటే కొంచెం మనకి డిఫరెంట్ గా ఉండాలి కలర్స్ లో వీటిల్లో అంటే ఇలా కూడా యూస్ చేయొచ్చు మరి. సో ఇది ఇంకొక కలర్, చాలా కాంట్రాస్ట్ కలర్, కాంట్రాస్ట్ గా. ఓహో, ఇటువైపు వస్తుందా? ఎటైనా పెట్టచ్చు, కింద అయినా పెట్టచ్చు, పైన ఏంటంటే ఒక ఫినిషింగ్ ఇచ్చినట్టుగా ఉంది ఇలా. వావ్. మరి బ్లౌజ్ దీనికి ఎలా ఉంటే బాగుంటుంది? దీనికి బ్లౌజ్ అనేసరికి మేము ఫుల్ గోల్డ్ బ్లౌజ్ తీసుకుంటాం. ఓకే, ప్లెయిన్ గోల్డ్, లేదంటే ఇలాగే ఫుల్ కట్ వర్క్ బ్లౌజ్ ఇస్తాము. ఓకే, దీనికి ఒకవేళ ఇది గోల్డ్ వద్దు మాకు ఇక్కడ సిల్వర్ కావాలంటే సిల్వర్ బార్డర్ పెడతాం. మన ఇష్టం. ప్లెయిన్ సారీ మన చేతికి వచ్చిందంటే నచ్చినట్టుగా. ఇక్కడ రెడ్ వద్దంటే ఎల్లో వేసుకోవచ్చు, ఎల్లో బార్డర్ కూడా చాలా రిచ్ లుక్ వస్తుంది. మరి ఇందాక ప్లెయిన్ సారీ చూపించారు, దాని కాస్ట్ వేరే చెప్పారు. ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ సారీ కాదు, ఇది కంప్లీట్ గా నెట్టెడ్ ఉంది, అలాగే కొంచెం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. మరి దీని కాస్ట్ అంటే వితౌట్ బార్డర్ ఎంత ఉంటుంది? ఇది 2 to 3 మధ్యలో ఉంటుంది, 2 to 3,000 మధ్యలో. ఇప్పుడు బార్డర్ వేసి మొత్తం చేస్తే బార్డర్ కాస్ట్ సెపరేట్ ఉంటుంది. అంటే బార్డర్ ఒకసారి వేసి మొత్తం మీకు నచ్చిన ఫినిషింగ్ వర్క్ 8,000 వరకు అవ్వచ్చు. 8,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, 8,000 లో అయిపోతుంది మొత్తం. సో మినిమం ఎంత అంటారు? మినిమం అది 8 to 9 లోపల అయిపోతుంది మధు. జస్ట్ 1,000 రూపీస్ అన్నమాట, అటు ఇటు. ఇది ఉప్పాడా శారీ మధు, టిష్యూ శారీ. పార్టీస్ కి వాటికి చాలా గ్రాండ్ గా ఉంటుందని ఇంత ముందు కూడా అనుకున్నాను. అలాగే ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ మస్టర్డ్ మిక్సింగ్ వస్తుంది అనమాట. మరి దీనికి ఎలాంటి బార్డర్ ఇస్తున్నారు? ఇది ట్రెడిషనల్ గా ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ కొంచెం ట్రెడిషనల్ గానే బార్డర్ సెట్ చేశాను దీనికి. ఓకే, ఈ కట్ వర్క్ బార్డర్ మధు మొత్తం. ఓకే, మొత్తం కట్ వర్క్ మధు, ఇది పార్సీ వర్క్. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. ఇది చూసేవా ఒక ఫ్లవర్ పెద్దగా వచ్చింది కదా, మధ్యలో మళ్ళీ పైన కట్ వర్క్ తో ఇలా ఫ్లవర్, చిన్న ఫ్లవర్, ఫ్లవర్ పైన ఇంకో ఫ్లవర్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇది లేయర్ లాగా ఇచ్చారు, 2 లేయర్స్ వచ్చాయి. దీనికి ఈ రెడ్ ఇంత మంచి కాంబినేషన్ ఉంది కదా, రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది లోపల. అవును, పైన వచ్చేసరికి మెజెంటా అండ్ మస్టర్డ్ ఇచ్చారు. ఓకే, మంచి కాంబినేషన్ అనమాట. దీనికి మళ్ళీ పీకాక్ బ్లూ అండ్ రాయల్ బ్లూ. ఓకే, సింపుల్ గా ఇలా వేసేసుకున్నా బాగుంటుంది, లేదు దీన్ని ఇంకా హెవీ చేసుకోవాలంటే కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. ఇంకొక బార్డర్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా లోపల నుంచి కొంచెం బార్డర్ హెవీ అవుతుంది, ఇలా లోపల నుంచి ఇలా పైకి పెట్టి. ఓకే, ఇలా సో ఫ్లవర్ పైకి రావాలన్నమాట. ఇది చాలా బాగుంది, ఇలా కూడా నీట్ గా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అంతా పెటల్స్ లాగా మనకి అటు ఇటు అయినా కూడా కార్నర్ లో ఇది ఒక ఫినిషింగ్ పైకి వచ్చేసరికి నీట్ గా ఉంటుంది ఫినిషింగ్. అది మరి ప్లెయిన్ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చి 3 to 4 మధ్యలో ఉంటుంది, 3 to 4,000 మధ్యలో. అంటే ఇప్పుడు మొత్తం వర్క్ చేస్తే మినిమం రేంజ్ ఎంత అవుతుంది? మినిమం ఇవి వచ్చేసి మీకు 7 to 8 లో వచ్చేస్తాయి మధు. అంటే మీ దగ్గర ప్లెయిన్ సారీస్ తీసుకొచ్చినా కూడా వర్క్ చేసిస్తారు కదా ఇలా బార్డర్ వేసి. ఒకవేళ ఓన్లీ బార్డర్ తీసుకొచ్చినా మీకు సూట్ అయ్యే ప్లెయిన్ సారీ చూపించి కూడా సజెస్ట్ చేస్తారు. ఒకవేళ బార్డర్ అలాగే ప్లెయిన్ సారీ తీసుకొని వస్తే ఏం చేస్తారు? ఒకవేళ అది వాళ్ళు తెచ్చింది సూట్ అవ్వలేదు అనిపిస్తే మా దగ్గర ఉన్న కొన్ని కాంబినేషన్స్ సజెస్ట్ చేస్తాం. వాళ్ళు తెచ్చింది పర్ఫెక్ట్ గా ఉంటే వర్క్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, ఇంకా కావాలంటే అడిషనల్ గా చేసేస్తారు. సో చాలా బాగా చెప్పారు గాయత్రి గారు. ఇప్పటివరకు చూపించిన కాంబినేషన్స్ లో నాకైతే స్పెషల్ గా ఇదొకటి బాగా నచ్చింది. అంటే మనము మన సొంతంగా కూడా ఎన్నో డిజైన్స్ చేసుకోవచ్చు, అంటే మీ దగ్గర చాలా నేర్చుకోవచ్చు కూడా. ఎనీవేస్, ఇవన్నీ చూపించినందుకు ధన్యవాదాలు గాయత్రి గారు. చూసారు కదా సఖులు, ఎంత చక్కగా ప్లెయిన్ సారీస్ పైన ఎంత అందంగా మనం బార్డర్ చేసుకోవచ్చో. మరి ఇవన్నీ నేర్చుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన సఖి ఫ్యాషన్. మరి ఇంకొక చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే.